హలో గాయ్స్, మా పాప ఈవినింగ్ స్నాక్ అయితే చేయమని చెప్పిందండి. ఇంట్లో స్నాక్ చేయడానికి నాకు అవైలబుల్గా వచ్చేసి ఆలు అయితే ఉంది. ఆలుతో ఏం స్నాక్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తే ఇక్కడ ఒకసారి చేస్తున్నానండి నేను స్మైలీస్ అనేవి. ఈ స్మైలీస్ చాలా బాగుంటాయి, చాలా సింపుల్ స్నాక్ అండి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. చాలా బాగున్నాయండి. చాలా క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీలో ఇది కూడా ఒకటి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది నా స్టైల్లో నేను ఎలా చేశానో అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. ఆయిల్ కూడా మనకు చాలా తక్కువగానే పీలుస్తుంది. ఎలా చేయాలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 సైజ్ అంటే బిగ్ సైజ్ ఆలు ఒక 2 తీసుకున్నానండి. బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసి పెట్టుకొని ఇక్కడ పీల్ అనేది తీసి పెట్టుకోవాలి. చూడండి, పీల్ అనేది క్లీన్గా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని బౌల్లోకి ఈ ఆలుని ఈ విధంగా మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా గ్రేటర్తో మొత్తం అయితే తురుముకోవాలండి. బాగా మెత్తగా బాయిల్ చేసుకుంటే మనకు ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ను వేసుకున్నాను. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఆలు తీసుకున్నాను కాబట్టి ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ పిండిని అయితే వేసుకున్నానండి. కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవడం వలన మనకు క్రిస్పీగా అయితే వస్తాయి ఈ స్మైలీస్ అనేవి. ఇప్పుడు కలుపుకున్న మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వలన ఏంటి అంటే మనకు చేతికి అంటుకోకుండా అయితే ఉంటుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే మామూలుగా రోలర్ ఉంటుంది కదా, పిండి అదే చపాతీ చేసుకునే రోలర్తో 1 ఇంచ్ మందంగా ఉండేటట్టుగా వెడల్పు చేసుకోవాలండి. మనం పొడి పిండి అలా వేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ముందుగా కలిపి పెట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్తో పైన కలిపి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగానే వెడల్పు అయితే అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం వెడల్పు చేసుకున్న తర్వాత 1 ఇంచ్ మందం అయితే ఉండాలండి. అలా మందంగా ఉన్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఏదైనా మూత ఉంటుంది కదా, మూతతో వచ్చేసి ఈ విధంగా అయితే షేప్స్ని కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్స్ని డబ్బా మూత ఉంటుంది కదండి, చిన్న సైజ్ డబ్బా మూతలు, అలాంటి వాటితో ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర షేపర్స్ ఉంటాయి కదా, రౌండ్ షేపర్స్తో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి ఉంటుంది కదా, మొత్తం వచ్చేసి ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని దాంతో కూడా మళ్ళీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఏదైనా స్ట్రా అయినా లేకపోతే ఈ విధంగా రౌండ్గా ఉండే ఒక పుల్ల లాంటిది ఉంటుంది కదా, అలాంటి దాంతో ఒకసారి ఈ విధంగా ఐస్ని పెట్టేసుకోండి. స్మైలీస్కి ఐస్ ఉంటాయి కదా, ఐస్ లాగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్పూన్తో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మౌత్ని పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల స్మైలీ అనేది చాలా క్లియర్గా అయితే వస్తుందండి. ఇలా మనం తయారు చేసుకున్న వాటన్నిటిని రౌండ్ షేప్స్ని మొత్తం ఈ విధంగా ఐస్ అండ్ మౌత్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా క్విక్ రెసిపీలో ఇది కూడా ఒకటి. చాలామందికి ఏంటి అంటే కొంచెం ఇలా చేసుకున్న తర్వాత పొంగకుండా నార్మల్గా ఎక్కువగా ఆయిల్ పీల్చేసి అలా వస్తూ ఉంటాయండి. మనం దీంట్లో కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేయడం వలన మనకు మంచిగా అయితే క్రిస్పీగా అయితే వస్తాయి. తప్పకుండా కార్న్ఫ్లోర్ అనేది వేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మొత్తం స్మైలీస్ని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మనం ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి సరిపడినంత స్మైలీస్ వేసేసుకొని అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే అయితే టర్న్ చేసుకోకండి ప్లీజ్. కొంచెం వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోండి. వెంటనే టర్న్ చేసుకుంటే మనకు కొంచెం విరిగిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలా వెంటనే కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటే మనకు ఈజీగా అయితే టర్న్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అటు ఇటుగా టర్న్ చేసుకుంటే ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి.
చూడండి స్మైలీస్ అనేది ఎంత బాగుందో, ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. మీకు ఒక విషయం చెప్పాలా, ఇది స్టార్టింగ్లో నేను ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చాలా 2 ఇయర్స్ బ్యాక్ అయితే చేశానండి. చేస్తే నాకైతే విరిగిపోయాయి. తర్వాత ఎలా చేయాలని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి యూట్యూబ్లో చూస్తే మంచిగా అయితే చేశాను. అలా 2-3 టైమ్స్ అయితే చేశానండి, మంచిగా అయితే వచ్చాయి. ఇప్పుడు ఇంకోసారి నేను చేసి మళ్ళీ ఇక్కడ నేను వీడియో అనేది పోస్ట్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయో స్మైలీస్ అయితే, చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. ఇది టమోటా కెచప్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా ఈ విధంగా అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఈ విధంగా స్నాక్ అనేది చేసి పెట్టొచ్చు. హ్యాపీగా అయితే తింటారండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వలన మన వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.